ఆస్కార్లు తెర మీద నటించే వాళ్ళకి ఇవ్వబడతాయి. జీవితంలో నటించే వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే అసలు అవార్డు లేని వ్యక్తి అంటూ ఉండరేమో. నేను ఇలా ఎందుకంటున్నానో వీళ్ళని పిలిస్తే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుశ్రీ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఈ రోజు మన పెళ్లి రోజు. సో ఈ రోజు మీకు ప్రేమగా నేను భోజనం తినిపించాలనుకుంటున్నా. ఆకేసి నెయ్యేసి పప్పేసి. నాకు కావాల్సింది పప్పు భోజనం కాదు ఐశ్వర్య. చిలిపి ఎప్పుడు ఇంతే మీరు. మన కొడుకులను పిలువు ఫస్ట్. అన్నయ్య, రష్యాలో తప్పులు చేస్తే శిక్షలు వేరుగా ఉంటాయి కదా? అవును, నీకెలా తెలుసు? అందరికి గుండు గీస్తారు, నీకేంటి మీసాలు గడ్డాలు గీసేసారంట అన్నయ్య. అలా అంటావేంట్రా? ఇప్పటికే డేట్స్ కొదక నీతో డీ చేయట్లేదు, అంత బాధపడతాను తెలుసా? ఆ డేట్స్ లో నువ్వు ఎక్కడెక్కడ ఢీ కొడుతున్నావు అని నేనెంత బాధపడతాను. నువ్వు అన్నావు అంటే శ్రీదేవి ఎక్స్ట్రా మొత్తం 3 షోలు మానేస్తా. వద్దన్నయ్య, ప్లీజ్ మానేయొద్దన్నయ్య. దుకాణా నేనంటే అంత ప్రేమ. ఈ 3 షోలు మానేసి ఇంట్లో రోజుకు 4 షోలు స్టార్ట్ చేస్తావు. మొన్న పుష్ప స్పూఫ్ చేసాం కదా, అది ఏంటో యూట్యూబ్ లో ఒకసారి నాది ట్రెండింగ్, ఒకసారి నీ ట్రెండింగ్, ఇద్దరు కొట్టుకున్నాం అలాగా. ఈ పుష్ప స్కిట్ కాకుండా నువ్వు ఎదురింటి పుష్ప ఆంటీతో చేసిన స్కిట్ పెట్టుంటే ఇప్పటికీ నీదే ట్రెండింగ్ లో ఉండేది అన్నయ్య. నాన్నగారు నమస్కారం అండి. నేను ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యానండి. ఆన్ ది స్పాట్ ఏ అడిగినా చెప్పేస్తున్నా. ఆ రోజు నువ్వు నాతో స్పాట్ లో ఎందుకు లేవు అది చెప్పు చాలు. సరే అవన్నీ వదిలేసే, మన ఇద్దరం కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా? అన్నయ్య పెట్టండి. నాన్న నాగరాజు కొడుకు కాటరాజు అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నడిపేయండి మీరిద్దరు. చూడు నా తమ్ముడు నా మీద ఎలాంటి పంచులు వేస్తున్నాడు. మొన్న కూడా నా జాతరలో దొరికా ఉన్నాడు. ఆడు కదా జాతరలో దొరికింది. జాతరలో దొరికాడు, నువ్వు చెప్పు నాన్న. మీరు జాతరలో దొరికిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను దొరికింది జాతర చేయకుండా ఉంటే చాలని నేను ఆలోచిస్తున్నాను. నాన్న నీ కొడుకుని అనిపించుకోవాలంటే నేనేం చేయాలి? నాన్నగారి లాగా ఏదో ఒకటి చేయటమే, ఇంకా అనిపించుకోవడం ఏముంది? సర్లే కానీ ఇంతకీ మన చెల్లెళ్ళు ఎక్కడ నాన్నగారు? వస్తున్నారు చూడు నాన్న. ఒక చెల్లేమో బల్లిలా ఉంది, ఇంకో చెల్లేమో మా అందరికి తల్లిలా ఉంది. చెల్లెల్ని కలమంటే చెవులు పిల్లల్ని కన్నావా అమ్మ? నాన్నగారు రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వీధి చివర జ్యూస్ షాప్ వాడు నన్ను ఒకలా చూస్తున్నాడు. ఏ షాపులో తీసారమ్మా ఇంత జ్యూస్ అని చూసుంటాళ్ళమ్మా. నాన్నగారు నేను సరిగ్గా చదువుతా లేదని ప్రిన్సిపల్ గారు నన్ను పక్కకు పిలిచి ఏమన్నారో తెలుసా? బాగా చదివేదాన్ని ఇప్పుడేంటమ్మా అసలు చదవట్లేదు అన్నాడా? అందుకే ఈ చదువులన్నీ మనకు కుదరదు నాన్నగారు. నేను పెద్ద హీరోని అయిపోయి అలా చిటికేయంగానే రైలు రావాలని కోరుకుంటున్నా. మరి మీరు? నువ్వు దొరికితే కనీసం బెయిల్ కూడా రాకూడదని కోరుకుంటున్నా. మా పని ఉంది, వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మగారు మీరు కూడా వెళ్ళిపోండి. అన్నయ్య గారు పెళ్ళిడికి వచ్చాం, ఎవరో తగలట్లేదు మనకి. బయటికి వెళ్దాం, తగులుతారు ఎవరో ఒకరు. సుకల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. ఇప్పుడు వాళ్ళు మన అదోలా చూస్తున్నారు. కొంపతీసి మనం చూసి బేవర్స్ అనుకోరు కదా. ఈ మీసం లేకుండా నేను అసలు మనిషి అనుకోవట్లేదులే, బేవర్స్ ఏముందిలే అని. తమ్ముడు నాకు వాళ్ళిద్దరు నచ్చారా, నేను వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాను. మరి నువ్వేం చేస్తావు? నేనా సూపర్ 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 అని ఎంకరేజ్. ఒకడ ఇద్దరిని నువ్వు చేసుకుంటే నేనేం చేయాలి? సరే గాని ఇష్టపడితే గులాబీ మొక్కకు నీళ్లు పోస్తాం, అదే ప్రేమిస్తే కోసుకుంటాం. తమ్ముడు నీళ్ళు పోతుండే నేను కోసుకెళ్ళిపోతా. మమ్మల్ని చూసి ఓ పులిపెక్కిపోతున్నట్టున్నారు. మనం పులుపు తినిపించే రకం కానీ పులుపెక్కిపోయే రకం కాదు. అయినా అన్నం తిని పెరిగారా, అన్నం తిని పెరిగారా? నువ్వేం తినాలనుకుంటున్నావు చెప్పి ఎందుకు ఇండైరెక్ట్ గా బొక్కలు. చెట్టుకు చీరగట్టినా కూడా మీరు ఇలానే బిహేవ్ చేస్తారు కదా? అంటే ఇప్పుడు అయితే ఒక రకంగా ఉంటదండి, మందారం చెట్టు అయితే ఇంకో రకం వేస్తాం. మనకి చెట్టు బట్టికి మారిద్దండి బిహేవియర్. ఇలాంటి వాళ్ళతో మాకు అస్సలు ఉండబుద్ధి కాదు. 2 నెలల తరువాత అయ్యో వాంతులు ఏంటి? అద్దంలో చూసుకున్నారా ఏంటి? అందుకే చెప్పా అద్దంలో వెళ్ళి అన్నిసార్లు మొహం చూసుకోవద్దని. అద్దంలో చూసుకుంటే వచ్చిన వాంతులు కాదన్నయ్య, సర్వరాయుడు కొడుకు వల్ల వచ్చిన వాంతులు అన్నయ్య. సర్వరాయుడు ఆపరా ఆపరా. ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు, ఆవిడింటి గేటు దగ్గర ఆపారు, ఇంకెంతమంది ఆపుతారు నిన్ను?
ఊరికి పెద్ద ఆయనలా ఉన్నారు. నేను చెప్పకుండానే కనుక్కున్నాడంటే అతను చీకట్లో బాణం వేసి ఉంటాడు. మా అన్నయ్య చీకట్లో బాణం వేసే టైప్ కాదు, బాణం వేయడానికే చీకట్లోకి వెళ్ళే టైప్. మీరు ఏం చేస్తుంటారు? అంటే ఎవరైనా బెదిరించేటప్పుడు నీ అంత చూస్తా అంటారు కదా, వాళ్ళు చూడకపోతే వాళ్ళంతా నేను చూస్తా. మీకు చెప్పడం మర్చిపోతున్నాయి, ఈ ఊళ్ళో నన్ను అందరూ ముద్దుగా అజార్ అని పిలుస్తారు. అజార్ అంటేనే పలుకుతా. నేను ఏ కజార్ అంటే పలుకుతా. నేను బజార్ అన్నా పలుకుతా. సర్వారాయుడు, మా చెల్లెలను మోసం చేసిన మీ కొడుకులు ఎక్కడ? పద్ధతిగా ఉన్న నన్ను నా కూతుర్ని మోసం చేయడానికి సిగ్గుగా లేదురా? గౌరవంగా ఉన్న నన్ను మా చెల్లెల్ని మోసం చేయడానికి సిగ్గులేదు నీకు? అసలు మీ ముగ్గురు ఎవరిని మోసం చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు ఇప్పుడు. ఎవరు నువ్వు? నిన్నెప్పుడు చూడలేదు. ఒక రోజు నేను ఎర్ర చీర కట్టుకుంటే అమ్మగోలు సినిమాలో జయప్రద ఉన్నామని అనలేదు నువ్వు? వాడు అన్నాడు అనుకో, ఒకడాదని నువ్వెలా నమ్మావు అసలు? ఇంతవరకు వచ్చిన మ్యాటర్ కాబట్టి ఏదో దోరగా ఉన్నారని నేను ఒకసారి గోకెళ్ళే. ఒరే వాళ్ళిద్దరిని కూడా దూరంగా ఉన్నావంటే నీకు నిజంగా పెట్టడంలో తప్పే లేదురా. మా అబ్బాయిల్ని కూతుళ్ళని పద్ధతిగా పెంచాను. అమ్మాయిలు మీ కొడుకులు ఇద్దరు మా చెల్లెల్ని మోసం చేసినట్టు మేము మీ కూతుర్లు మోసం చేసాం. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మీ ఇద్దరు వాళ్ళకి తలగట్టండి, వాళ్ళిద్దరు మీకు తలగట్టండి. చూసారా అమ్మాయిలు, మీరు చేసిన పనికి వీళ్ళు నచ్చకపోయినా మీకు ఇచ్చి పెళ్లి చేశాను. చిచ్చి వీళ్ళు అంటే మాకు అస్సలు ఇష్టం లేదు. మేమేదో బిర్యానీ తిని వాంతులైతే మీరేం నాన్న ఇలా చేశారు? ఇప్పుడన్నా అర్థమైందా? మేము తినదానికి కాదు, వాళ్ళు తినదానికి రకం వాంతేనండి. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉంటున్నానా? నీతికి నిజాయితీకి మారు పేరు రా, నిప్పు లాంటి మనిషిని రా నేను. ఒరే సర్వారాయుడు, సర్వం దానికి రాసేసి నీతికి నిజాయితీకి నిప్పు లాంటి మనిషి నువ్వు. పోలే, మనకి పెళ్ళైంది కదా. ఏమే కదా వాళ్ళపోదా. అమ్మో, ఎన్ని క్యారెక్టరైజేషన్, ఒక కుటుంబంలో ఎన్ని వేరియేషన్స్, ఎక్కడి నుంచి లింక్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్స్ట్రానరీగా కుదిరింది. సబ్జెక్ట్ సూపర్ గా ఉంది. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? నువ్వు ఏ గెటప్ వేసినా నీకు మాత్రం క్యారెక్టర్ అదే రాస్తారు. ఏంటో అర్థం కావట్లేదు. సో బాగుంది. అది ఏం చేసినా బాగుంటుంది. సరదాగా అనిపించింది. వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ, వెంకీ ఇంతకీ ఎవరు ఈవిడ? ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తావు? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చూస్తాను, భయపడే వాళ్ళు ఇదే కావాలి ఇంట్లో జరిగేది ఇదే. మీరందరూ చూడండి. సీన్ గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మావిడికి. ఏ సార్ మీ ఆడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాట లేవు. అయితే లెటర్ లేదు, తెల్లగా ఉంది. చెప్పాగా దానికి నాకు మాట లేవని. ఇక్కడికి వస్తే ఏంటి